హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఇవి ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఖుషి అయ్యే న్యూస్లు ఉన్నాయండి. ప్రభాస్ మళ్ళీ మంచి డాన్స్ నెంబర్ కి స్టెప్స్ వేయబోతున్నారు. దాని గురించి, గేమ్ చేంజర్ లో ఉన్న నెల్లూరు నెరజానా కైండ్ ఆఫ్ సాంగ్ గురించి, దేవరా సాంగ్స్ అప్డేట్ గురించి, ఇలా చాలా విషయాలు సరదాగా ఈ వారం కబుర్లు చెప్పేసుకుందాం అండి. సో మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకుంటే వీడియో మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే, రాయన్ సినిమా అయితే బాగుందండి. అంటే రెగ్యులర్ స్టోరీనే, బట్ ఎలివేషన్స్ చాలా బాగా రాసుకున్నారు ధనుష్. అండ్ తన రోల్ తో పాటు సందీప్ కిషన్ రోల్ కూడా బాగా వర్క్ అయింది. యాక్షన్ కూడా బాగుంది. రెగ్యులర్ స్టోరీ అయినా పర్లేదు, ప్రెజెంటేషన్ బాగుంటే చాలు అంటే రాయన్ మీకోసం థియేటర్స్ లో వెయిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ డెడ్పూల్ సినిమా అయితే నాకు నచ్చింది. యాంగ్రీగా ఉండే వాల్వరిన్ కి, ఫన్ అండ్ సిల్లీ ఉండే డెడ్పూల్ కి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కానీ కొంచెం డిసప్పాయింట్ అయిన థింగ్ అంటే అది పేసింగ్. మధ్యలో ఆ ఫ్లో మిస్ అవుతుంది. అండ్ పాస్ట్ లో ఉండే క్యారెక్టర్స్ కొంతమంది వస్తారు, అది కూడా బాగుంది. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే, కమిటీ కుర్రాలో ట్రైలర్ రిలీజ్ అయింది. ఇన్ని రోజులు ఓన్లీ ఎంటర్టైనింగ్ సినిమా అనుకున్నా గానీ ఎమోషన్ కూడా మా సినిమాలో ఉంది అని ట్రైలర్ తో చెప్పేశారు. ఒకసారి చూసేయండి. త్రిషా బృందా ట్రైలర్ రిలీజ్ అయింది. రిచువల్ సాక్రిఫైసెస్ రిలేటెడ్ మూవీ ఇది. కొంచెం మిస్టీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ August 2nd సోనీ లివ్ లో రిలీజ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు రాజమౌళి గారి మీద డాక్యుమెంటరీ మోడర్న్ మాస్టర్స్ ట్రైలర్ రిలీజ్ అయింది. జేమ్స్ కెమెరూన్ లాంటి లెజెండే రాజమౌళి గారిని ఊగుతుంటే ఒక హై ఫీల్ వచ్చింది. ఫుల్ డాక్యుమెంటరీ August 2nd నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. డిమాంటీ కాలనీ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఏంటండి బాబు, ఫస్ట్ షాట్ ఒక స్కేరీ విజువల్ తో ఓపెన్ చేశారు. ట్రైలర్ మొత్తం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మూవీ ఆగస్ట్ లో రిలీజ్ అవుతుందంట. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటది. అశ్విన్ బాబు శివం బజే ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ లా ఉంది. బీజియం చాలా బాగా అనిపించింది. వీరాంజనేయులు విహారయాత్ర రిలీజ్ అయింది. అస్థికలు కలపడానికి ఫ్యామిలీ మొత్తం గోవా వెళ్తారు. నేను తప్పు చెప్పలేదు, గోవానే. ఒక మంచి రోడ్ ట్రిప్ కామెడీ ఫిల్మ్ లా ఉంది. 14th August ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ వీక్ లిరికల్స్ ఒకసారి చూసేస్తే, రవితేజ గారి మిస్టర్ బచ్చన్ నుండి రెప్పల్ డప్పుల్ సాంగ్ రిలీజ్ అయింది. మంచి ఎనర్జెటిక్ సాంగ్ ఇది. మరి రవి గారు కామ్ గా ఉంటారా? డాన్స్ అద్దరగొట్టేశారు. ఒకసారి చూసేయండి. సూర్య కంగువా మూవీ నుండి ఫైర్ సాంగ్ రిలీజ్ అయింది. లిరిక్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఆల్సో దేవ్ గిల్ అహో విక్రమార్క టైటిల్ ట్రాక్ కూడా రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే, రాజాసాబ్ షూట్ నెక్స్ట్ మంత్ నుండి ఉంటుందని డైరెక్టర్ మారుతి గారు చెప్పారు. తమన్ గారేమో చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు మంచి కమర్షియల్ ఆల్బమ్ తో వస్తున్నారు, మంచి సాంగ్స్ అండ్ డాన్స్ నెంబర్స్ ఉంటాయని చెప్పారు. ఏంటి డాన్స్ నెంబర్సా? థమన్ గారు చాలండి చాలు. ఈ వారం ఇదే నాకు ఎక్సైటెడ్ న్యూస్. డార్లింగ్ ప్రభాస్ డాన్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కల్కిలో మనం కాంప్లెక్స్ ఒక్కటే చూసాం కదా, అలాంటివి మొత్తం 7 ఉన్నాయంట. ఆ 7 కాంప్లెక్సెస్ ని యస్కిన్ లీడ్ చేస్తారు. కానీ ఈ యస్కిన్ కూడా ఒక ఇన్విజిబుల్ డివైన్ ఫోర్స్ అయిన కలికి రిపోర్ట్ చేస్తాడంట. 7 అంటే సెకండ్ పార్ట్ కి ఏదో పెద్దగానే ప్లాన్ చేశారైతే. అండ్ కల్కి ఇంకా ఆగలేదండి. 1000 తర్వాత ఇప్పుడు 1100 crores కలెక్ట్ చేసింది ఈ మూవీ. గేమ్ చేంజర్ లో మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయంట. సెకండ్ సింగిల్ గా ఏది రిలీజ్ చేస్తామో తెలియదు గానీ ఆగస్ట్ లాస్ట్ వీక్ నుండి అప్డేట్ స్టార్ట్ అవుతాయని ఎస్ఎస్ తమన్ గారు చెప్పారు. 7 సాంగ్స్ అంటే భారీగా ఉండుంటాయి. అండ్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు గేమ్ చేంజర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఒక సాంగ్ రాశారంట. అది ఇంకో ఒకే ఒక్కడు నెల్లూరు నెరజానా అవుతుంది అని చెప్పారు. శంకర్ గారు మరి ఎలా తీసారో ఆ సాంగ్స్. అండ్ ఆగస్ట్ లాస్ట్ వీక్ అంటే మేబీ చిరంజీవి గారి బర్త్డే కి ఒక సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. అండ్ సినిమా ఇంకా 10 to 15 days మాత్రమే షూట్ పెండింగ్ ఉంది అని ఆల్రెడీ శంకర్ గారు చెప్పారు. అండ్ రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ సెప్టెంబర్ నుండి షూట్ స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. ప్రస్తుతానికైతే చరణ్ గడ్డం పెంచాలంట. అనుకున్న లుక్ వస్తే షూట్ స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. మూవీకి పెద్ది అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉంది. మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే, దిల్ రాజు గారు చరణ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. గేమ్ చేంజర్ మూవీని క్రిస్మస్ కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. డేట్ కన్ఫర్మ్ చేయలేదు కానీ డిసెంబర్ లాస్ట్ వీక్ లో ఎప్పుడైనా ఉండొచ్చు. బట్ హిందీలో December 25th కి వరుణ్ ధావన్ తెరీ రీమేక్ బేబీ జాన్ రిలీజ్ కి ఉంది. అండ్ December 1st వీక్ లో అదే 6th బన్నీ పుష్ప 2 రిలీజ్ అవుతుంది. ఇక డౌట్ ఏంట్రా అంటే, డిసెంబర్ లో ఇంకొన్ని మంచి ప్రాజెక్ట్స్ ని కూడా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మంచు విష్ణు కన్నప్ప డిసెంబర్ రిలీజ్ అన్నారు. అండ్ నితిన్ రాబిన్ హుడ్ December 20th రిలీజ్ అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. నాగ చైతన్య కెరియర్ హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ థండేల్ కూడా డిసెంబర్ రిలీజ్ అంటున్నారు. అండ్ ముఫాసా ద లయన్ కింగ్ 20th December రిలీజ్ అవుతుంది. ఆల్సో ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ మూవీ కూడా డిసెంబర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ షూట్ కూడా అయిపోయింది. దేవరాలో జాన్వీ కపూర్ రీసెంట్ గా ఒక డాన్స్ నంబర్ షూట్ చేశారంట. తను 10 days కష్టపడి
కష్టపడి నేర్చుకుని వస్తే ఎన్టీఆర్ గారు ఒక్కసారి చూసి స్టెప్ చేశారు. హిస్ టూ గుడ్ అని చెప్పారు. ఒక 100 సార్లు కన్నా ఎక్కువ వినుంటాం ఈ మాట, కానీ విన్న ప్రతిసారి ఒక హై ఫీల్ వస్తుంది. ఏకసంతాగ్రహ అక్కడ. అండ్ సూన్ దేవరా సెకండ్ సింగిల్ రాబోతుందంట. ఫ్యాన్స్ రెడీగా ఉండండి. దేవరా రిలేటెడ్ గా బాబీ డియోల్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు అనే న్యూస్ వినిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో బ్రీఫ్ రోల్ ఉంది, సెకండ్ పార్ట్ లో ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది అంటున్నారు. ఎంతవరకు నిజమో తెలియాలి. మరి SSMB 29 గురించి RGV గారు చెప్తూ, దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి బియాండ్ ఇమాజినేషన్ అండ్ RRR తర్వాత రాజమౌళి గారు VFX టెక్నీషియన్స్ తో చాలా టైం స్పెండ్ చేశారు. SSMB 29 విల్ బి ద బాప్ ఆఫ్ ఆల్ ఫిల్మ్స్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ మా మైండ్ లో కూడా అదే ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. నీట్ ఎగ్జామ్ లో టాప్ గ్రేడ్స్ తెచ్చుకున్న ఒక డైలీ వేజ్ వర్కర్ డాటర్ కి మహేష్ బాబు ఫౌండేషన్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ నుండి తన మెడికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఫండింగ్ చేస్తున్నారు మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు ఏమైనా మీరు గ్రేట్ అండి. విశ్వాంబర మూవీ ఇంకా క్లైమాక్స్ అండ్ 2 సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయంట. అండ్ చిరంజీవి గారి బర్త్డే కి టీజర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. మెగా ఫ్యాన్స్ చిరంజీవి గారి బర్త్డే అప్పుడు కాల్ చేసేయండి సరదాగా. విశ్వాంబర తర్వాత చిరంజీవి గారు తనతో గాడ్ ఫాదర్ మూవీ చేసిన మోహన్ రాజాతో ఒక సినిమా చేస్తున్నారంట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీలో మెగాస్టార్ పెళ్ళైన మిడిల్ ఏజ్డ్ మ్యాన్ రోల్ చేస్తారంట. మరి లేడీ లీడ్ గా ఎవరైతే బాగుంటుందో కామెంట్ చేయండి. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో బాలకృష్ణ గారి 50 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ ఫంక్షన్ చేస్తారంట. హ్యాండ్స్ రెడీగా ఉండండి. బోయపాటి మ్యాడ్ మాస్ మూవీ రామ్ పోతినేని స్కంద యూట్యూబ్ లో హిందీ వర్షన్ 100 బిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అసలు మన మాస్ మూవీస్ కి నార్త్ లో అంత క్రేజ్ ఏంటో అర్థం కాదండి బాబు. అండ్ ఇక్కడ ఇంకో గుడ్ థింగ్ అంటే రామ్ కి ఇది వరుసగా 10th 100 మిలియన్ మూవీ. మరి ఇప్పుడు డబుల్ స్మార్ట్ నార్త్ లో ఎంత వరకు అవుతుందో చూడాలి మరి. అండ్ డబుల్ స్మార్ట్ డిజిటల్ రైట్స్ అదే OTT రైట్స్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ 33 crores కి సోల్డ్ అయిందంట. రామ్ కెరియర్ హైయెస్ట్ ఇది. ఆల్సో డబుల్ స్మార్ట్ నుండి రేపు ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది. పుష్ప 2 మిస్ చేసుకున్న August 15th రిలీజ్ డేట్ కి ఇప్పుడు ఎన్ని సినిమాలు వస్తున్నాయో చూస్తారా? ఆనా భరత్ లిస్ట్ చెప్తాను, ఆర్డర్ లో దింపై. రామ్ డబుల్ స్మార్ట్, రవితేజ గారి మిస్టర్ బచ్చన్, విక్రమ్ పారంజిత్ తంగలాన్ మూవీ, నార్ని నితిన్ ఆయ్ మూవీ, అండ్ హిందీ మూవీ స్ట్రీ పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కాదు కానీ August 15th ఖడ్గం మూవీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు మాస్టారు? కామెంట్ చేయండి. ఆస్పైరింగ్ యాక్టర్స్ కి గుడ్ న్యూస్ అండి. కొత్త యాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసే తేజ గారు తన నెక్స్ట్ ఫిల్మ్ కి ఆల్ ఏజ్ గ్రూప్స్ నుండి టాలెంట్ సర్చ్ త్వరలోనే స్టార్ట్ చేస్తారంట. మంచి ఛాన్స్, ప్రిపేర్డ్ గా ఉండండి. అండ్ అసిస్టెంట్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా మైత్రి వాళ్ళు ఇంటర్న్స్ ఓపెనింగ్స్ రిలీజ్ చేస్తారు. మీకు లవ్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ అండ్ ఆ రొమాంటిక్ జానర్ బాగా రాయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఆ భరత్ గారు చూపిస్తున్న మెయిల్ ఐడికి మెయిల్ పంపండి. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా యాక్ట్ చేస్తున్నారంట. ఆల్సో ఈ మూవీలో ఇంకో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి యాక్ట్ చేస్తున్నారు. సినిమా October 31st రిలీజ్ అవుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ తన ఇండస్ట్రీలో 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా విజువల్లీ ఛాలెంజ్ కిడ్స్ తో టైం స్పెండ్ చేశారు. బెల్లమన్న నిజంగా స్వీటే. అండ్ ఆయన లైనప్ లో అప్పట్లో ఒకడు ఉండేవాడు అండ్ భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్రతో టైసన్ నాయుడు అనే మూవీ, నెక్స్ట్ ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్, ఆ నెక్స్ట్ 400 years ఓల్డ్ టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ నారా రోహిత్ కాంబినేషన్ లో నాంది ఫేమ్ విజయ్ డైరెక్షన్ లో ఒక సినిమా ప్లాన్స్ జరుగుతున్నాయంట. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా కాంబినేషన్. కిరణ్ అబ్బవరం కా మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ 12 crores కి కొన్నారంట. ఇక అదర్ లాంగ్వేజ్ రైట్స్, థియేటర్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని 30 crores వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటున్నారు. SDT సాయి దుర్గా తేజ్ పావలా శ్యామల గారు హెల్త్ ఇష్యూస్ అండ్ ఫినాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఆవిడతో ఫోన్ లో మాట్లాడి 1 lakh ఇచ్చి హెల్ప్ చేశారు. గ్రేట్ కదా. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్ ఈ రోజు రిలీజ్ అన్నారు. మీరు వినుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి, నేను కూడా వింటా. మంచు విష్ణు గారి కన్నప్పలో శరత్ కుమార్ గారు క్లాన్ చీఫ్ నాథనాథుడుగా యాక్ట్ చేస్తున్నారు. సితారా బ్యానర్ లో అల్లర్ నరేష్ గారి 63rd మూవీ స్టార్ట్ అయింది. ఈ మూవీని మెహర్ తేజ్ డైరెక్ట్ చేస్తున్నారు. సూర్య బర్త్డే సందర్భంగా కార్తిక్ సుబ్బరాజ్ తో చేస్తున్న మూవీ ప్రోమో రిలీజ్ అయింది. ఈ మూవీలో సూర్య గ్యాంగ్స్టర్ రోల్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ IIT బేస్డ్ సిరీస్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఈటీవీ విన్ లో రాబోతుంది. 90s అంత పెద్ద హిట్ ప్రాప్తిరస్తు. ఆకాష్ పూరి నేమ్ లో చిన్న చేంజ్ చేసుకున్నారు. ఇక నుండి తన పేరు ఆకాష్ జగన్నాథ్. నేను శైలజ చిత్రలహరి డైరెక్టర్ కిషోర్ తిరుమల తేజ సజ్జా మిరాయ్ మూవీలో ఒక ఫన్నీ రోల్ చేయబోతున్నారంట. వరుణ్ సందేశ్ అప్కమింగ్ మూవీ రాచరికం పోస్టర్ రిలీజ్ అయింది. ఈయన మంచి స్పీడ్ మీద ఉన్నారుగా. మగధీర ఫేమ్ దేవ్ గిల్ అహో విక్రమార్క August 30th రిలీజ్ అవుతుంది. ఇక రిలీజెస్ విషయానికి వస్తే ఎటో వెళ్ళిపోయింది మనసు August 2nd రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు August 8th 9:30 షోస్ ఏపీ, తెలంగాణ, బెంగళూరులో ప్లాన్ చేస్తున్నారంట. August 9th మురారి రిలీజ్ అవుతుంది.
నాకు తెలిసి ఎవరో ఒకరు థియేటర్లో ఆ పెళ్లి సాంగ్ రీక్రియేట్ చేస్తారు. అండ్ చిరంజీవి గారి ఇంద్ర ఆగస్ట్ 22న రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే రాజు యాదవ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చాందినీ చౌదరి ఏవం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, భరతనాట్యం మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ఖోఖో ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఎలైట్ సీజన్ 8 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ద డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ద సోషల్ మీడియా మర్డరర్స్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే, ఒకటి రాజాసాబ్ సినిమాతో మళ్ళీ మనం ప్రభాస్ నుండి ప్రాపర్ మాస్ నంబర్ చూడబోతున్నాం. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ప్రభాస్ ప్రాపర్ డాన్స్ నంబర్ అంటే మిర్చియే లాస్ట్ అనుకుంటా. నాళ్ళు అయిపోయింది డార్లింగ్ నీ డాన్స్ చూసి. ఇక రెండోది గేమ్ చేంజర్లో నెల్లూరు నెరజాన అంత పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంది అని లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు చెప్పడం. శంకర్ గారి నుండి ఇలాంటి మంచి నేటివిటీ ఉన్న సాంగ్ విని చాలా రోజులు అయిపోయింది. అదండి గురుగారు మరి సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TiView and hit the bell icon for more updates. Thanks for watching. This is Team TiView signing off.